taste buds. Let's get cooking. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పప్పు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కందిపప్పుని ఫుల్గా వాష్ చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కందిపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత 1 కప్పు మామిడికాయని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చి మామిడికాయ విటమిన్ సి వంటి పోషకాలను అందిస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ పప్పు మామిడికాయ బాగా ఉడికిందండి. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుని ఇందులోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కందిపప్పు మంచి ప్రోటీన్ అలాగే ఫైబర్ని అందిస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుందాం. ఈ పప్పు మామిడికాయ ఇలా ఉడుకుతూ ఉండగా వేరే స్టవ్ పైన గిన్నెలో ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత ఇలా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. నేను చేసిన ఈ పప్పు మ్యాంగో రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.